అమెరికాలో తెలంగాణ ఆత్మను, తెలుగు మాటను, సంస్కృతి శోభను నిలబెట్టిన సంస్థ టీటీఏ. తెలంగాణ ప్రజల కోసము ఆర్గనైజేషన్ బాగుంటుందని డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆలోచన. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ తెలుగు ఆర్గనైజేషన్. 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో డిసెంబర్ 25 గురువారం 12 గంటల నుంచి 11 గంటల వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక మినీ కన్వెన్షన్ లాగా నిర్వహించబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ మన జూలై 17, 18, 19, 2026 షార్లెట్లో మా ప్రెసిడెంట్ గారు అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున మేము అక్కడ సేవా డేస్ కూడా ఇంతకుముందు చేసిన దానికంటే కూడా చాలా గ్రాండ్గా చేయడానికి ప్లాన్. ప్లీజ్ అందరూ రండి, అక్కడ కలుసుకుందాం, సెలబ్రేట్ చేస్తాం. నారీ శక్తి రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కన్వెన్షన్కి అందరూ వచ్చి సహకరించి మనం ఆశీర్వదించి మీరు కూడా ఎంజాయ్. అందరికీ నమస్కారం. అమెరికాలో తెలంగాణ ఆత్మను, తెలుగు మాటను, సంస్కృతి శోభను నిలబెట్టిన సంస్థ టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. అయితే ఇప్పుడు 10 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్ని అంగరంగ వైభవంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీటీఏ సేవా డేస్ని కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. 2015లో స్థాపించబడినటువంటి సంస్థ టీటీఏ ఈ 10 సంవత్సరాలు ఎలా ఎదిగింది, ఏం సాధించింది, భవిష్యత్తులో లక్ష్యాలు ఏమిటి, అలాగే ఈ 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు, సేవా డేస్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఇటువంటి విశేషాలని మనతో పంచుకునేందుకు మనతో ఉన్నారు టీటీఏ ప్రముఖులు, పాస్ట్ ప్రెసిడెంట్, అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్ మోహన్ రెడ్డి పట్లోల గారు, అలాగే జనరల్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల గారు, అలాగే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ పెరుకు గారు, అండ్ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ చైర్ డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మన స్టూడియోకి స్వాగతం పలికేస్తూ వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఏ డికేడ్ ఆఫ్ డెడికేషన్ అనే నినాదంతో చక్కగా 10 years మీరు కంప్లీట్ చేసుకున్నారు. అలాగే అంగరంగ వైభవంగా మీరు సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. అయితే ముందుగా మోహన్ రెడ్డి గారు, సో మీరు మన టీటీఏని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు, అలాగే పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా మీరు చేశారు. అయితే ఇంతింతై వటుడింతై అన్న చందాన టీటీఏ ఆవిర్భవించి ఇప్పుడు ఎన్నో మైలురాళ్లను చూస్తోంది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా TV5 ప్రేక్షకులందరికీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు కృతజ్ఞతలండి. మా ఈ 10 ఏళ్ల జర్నీలో TV5 కూడా మాకు చాలా తోడ్పడి ఎన్నో ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేశారు. సో TV5 CEO USA CEO శ్రీధర్ చిల్లర గారికి, అలాగే TV5 చైర్మన్ నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల కోసము ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందని డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆలోచన. హీజ్ ఎ బ్రెయిన్ స్టామ్ ఆన్ దిస్ అనమాట. అలా అనుకొని ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, వాళ్ళ భాష కానీ, యాస కానీ, వాళ్ళ కల్చర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది మిగతా తెలుగు వాళ్ళకంటే. తెలుగు వాళ్ళందరూ ఒకటే, బట్ సో ఈ సందర్భంగా సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా, అలాగే ఇండియాలో తెలంగాణలో చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది April 15th, 2015లో స్టార్ట్ చేశారు. అది న్యూజెర్సీలోనే అయింది. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ విత్ మల్లారెడ్డి గారు. సో 10 ఏళ్లలో మేము చాలా ప్రోగ్రామ్ చేయడం కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ తెలుగు ఆర్గనైజేషన్ అయింది. దానికి ముఖ్యంగా ఈ రీజన్ కావడానికి ముఖ్యంగా ఆర్గనైజేషన్ లోపల 3 కాంపోనెంట్స్ అండి. ఒకటేమో ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ లీడర్షిప్, అందరు ఒకే మాట మీద ఉంటారు, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మా ఆర్గనైజేషన్ యావరేజ్గా యూత్ ఇది మెయిన్ పిల్లర్స్ ఫర్ ఆర్గనైజేషన్. దాదాపుగా టీటీఏలో దాదాపు 10,000 మంది సభ్యులు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద లీడర్షిప్ ఏజ్ 30-35 రేంజ్లో ఉంటుంది. అది తర్వాత మా ఆర్గనైజేషన్ ఉమెన్కి ప్రత్యేకంగా, ఆడవాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుంది అనమాట. లీడర్షిప్లో కానీ, రోల్స్లో కానీ. ఆ 3 వల్ల మా ఆర్గనైజేషన్కి చాలా మంచి పేరు వచ్చింది. సో ముఖ్యంగా కపుల్ ఆఫ్ రీజన్స్ వై వీ గ్రోన్ 10 years లోపల చాలా గ్రో కావడానికి, ఇక్కడ ప్రత్యేకంగా యుఎస్లో ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో తెలంగాణ పండగలు
పర్టికులర్లీ బతుకమ్మ, బోనాలు, దసరా చాలా గ్రాండ్గా చేస్తాం. సో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో మొత్తం కోఆర్డినేట్ చేసి బతుకమ్మ దాదాపు ఇప్పుడు 20 నుంచి 25 రాష్ట్రాల లోపల బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ ఒకేసారి చేస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బతుకమ్మ అంటే టీటీ అంటే బతుకమ్మ అని అలాగైంది. అదొకటి. ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఆ రోజు చూడాలి అందరినీ, అసలు ఎంత కన్నుల పండుగగా ఉంటుంది. రైట్, అదొకటి. తర్వాత సేవా దృక్పథంతో టీటీఏ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. పర్టికులర్లీ ఇండియాలో తీసుకుంటే తెలంగాణలో పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, అంటే ఎవరికైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ, కాళ్ళు కానీ, బైసైకిల్, 3 వీల్ సైకిల్స్ కానీ, అలా ఎన్నో ప్రోగ్రామ్స్, యూనిక్ ప్రోగ్రామ్స్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తము హ్యాండిక్యాప్ ఫ్రీ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ముందు రంగారెడ్డి జిల్లాతో మొదలుపెట్టి అలాగే నిజామాబాద్ అయిపోయింది, అట్లా దివాకర్ జంజమ్ వేరే స్పాన్సర్ వల్ల వరంగల్ అయిపోయింది, ఇప్పుడు మహబూబ్ నగర్, ఖమ్మం, అట్లా ప్రతి జిల్లాల్ని కవర్ చేసేసి మొత్తం తెలంగాణ అంతా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి, అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఎందుకు ప్లాన్ చేస్తున్నామంటే చాలామంది అంగాల వైకల్యం అనేది ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట. వాళ్ళకు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ చేతులు వల్ల వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. అదొక్కటి కాకుండా యూఎస్లో కూడా మా వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. పర్టికులర్లీ యూత్ కోసము ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఫుడ్ డ్రైవ్స్ రన్ చేస్తారు. తర్వాత టెక్నికల్ ప్రోగ్రామ్స్ అని చాలా మన తెలంగాణ పిల్లల కోసం కానీ, తర్వాత మనకు ఒకటి టీటీఏ సేవ అంటే హాట్లైన్ ఒకటి ఉంటుంది, 1866 టీటీఏ సేవ అని. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు ఒక 1/2 hour 1 hourలో ఆ లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళకు కావాల్సిన సహాయం చేస్తారనమాట. అది నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాము. సో ఇలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేయడం వల్ల టీటీఏ 10 ఏళ్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ అయింది. అది బేసికల్గా. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అయితే ఇప్పుడు ఎల్ఎన్ రెడ్డి గారు, మీరు యూఆర్ చైర్ ఫర్ 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్, అలాగే మీరు పాస్ట్లో కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అండ్ టీటీఏ స్థాపించిన మొదటి రోజు నుంచి మీరు ఉన్నారు, ఎన్నో ఎత్తులు చూసింటారు, ఎన్నో పల్లాలు చూసింటారు. అయితే ఇప్పుడు ఈ 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, వాటి హైలైట్స్ ఏంటి? షూర్ అండి. ముందుగా TV5 ప్రేక్షకులకు నా నమస్కారాలండి. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట. సో మేము మా నినాదంలోనే చెప్తూ ఉంటాం ఏంటి అని చెప్పేసి అంటే కళలు అండ్ సేవలు, ఈ రెండు అనేది. సో ఈ 10 సంవత్సరాలు మమ్మల్ని డికేడ్ ఆఫ్ డెడికేషన్ లాగా జరుపుకోవటానికి అందరూ కూడా ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ ఈ TV5 వేదికగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా టీటీఏ గురించి చెప్పాలని చెప్పేసి అంటే ఒక చిన్న లైన్లో చెప్తాను మీకు. మల్లన్న సత్తు అనే యువశక్తిగా మలచి ఎనలేని ఎల్లలు దాటి ఎదురులేని శక్తిగా మారి దశ దిశలా ఎదిగింది, దశాబ్దంలో ఒదిగింది. సో ఇది మా యొక్క ఈ 4 లైన్లలో మీకు చెప్పొచ్చు అండి మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఎట్లా ఏర్పడింది, ఎలా జరిగింది అనేది. సో దీనికి మా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, అడ్వైజరీ కౌన్సిల్ మా చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, మా పెద్దన్న మోహన్ అన్న, అదేవిధంగా మా అడ్వైజరీ మెంబర్స్ భరత్ మాదాడి గారు అండ్ అదేవిధంగా శ్రీని అనుగు గారు, వీరి పర్యవేక్షణలో మా నవీన్ మల్లిపెద్ది ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవం అనేది హైదరాబాద్లోని శిల్పకళా వేదికల్లో డిసెంబర్ 25 గురువారం 12 గంటల నుంచి 11 గంటల వరకు అంగరంగ వైభవంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక మినీ కన్వెన్షన్ లాగా నిర్వహించబోతున్నాము. TV5 సభముఖంగా అందరికీ తెలియజేస్తుంది ఏమనగా మీరు అందరు రావాలి, ఇంక్లూడింగ్ ప్రశాంత్ గారు మీరు కూడా రండి. అదేవిధంగా మా మోహన్ చెప్పినట్టుగా మేము ప్రత్యేకంగా TV5 స్టాఫ్ని కూడా పిలవడానికి ఏర్పాట్లు చేస్తాం. అయితే ఈ కార్యక్రమంలో అండి మేము లిటరరీ కార్యక్రమాలు అనేది చాలా ఎక్కువగా చేయడానికి జరుగుతుంది. అది మధ్యాహ్నం టైంలో సుద్దాల అశోక్ తేజ్ గారు కానివ్వండి, నెక్స్ట్ మన కాసర్ల శ్యామ్ గారు కానివ్వండి, అదేవిధంగా గోరెట్ వెంకన్న గారు కానివ్వండి. సో వీళ్ళందరినీ ఒక వేదికపై తీసుకొచ్చేసి ఒక లిటరరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి నన్ను మధ్యాహ్నం టైంలో చేస్తూ ఉన్నాము. సో దీంతో పాటుగా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జరగబోతూ ఉన్నవి. వీటితో పాటు మనము తెలంగాణ జుగల్బందీ అని చెప్పేసి ఒక 1
1.5 hour నాన్ స్టాప్ ఈ ఫోక్ సాంగ్స్ తోటి ఒక తెలంగాణ జుగల్బంద్ అనేది చేయబోతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ పాటక సలాం, మా అస్తిత్వమే తెలంగాణ అస్తిత్వం కాబట్టి తెలంగాణ పాటక సలాం అని చెప్పేసి నన్ను విమలక్క కానివ్వండి, నాగులు కానివ్వండి, వందేమాతరం శ్రీనివాస్ గారు, ఇలా ఎంతోమంది ప్రముఖులతోటి ఒక మంచి తెలంగాణ సాహిత్య వేదిక, అదేవిధంగా సాహితీ వేదిక, అదేవిధంగా ఈ జుగల్బందీ కార్యక్రమం కూడా ఉండబోతుందండి. సో దీంతో పాటుగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కూడా మేము పిలవడానికి వెళ్తూ ఉన్నాము. సో ఇదే విధంగా అంటే పొలిటికల్ అనేది ఎలాగో ఉండబోతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు అనేది మన 10th year యానివర్సరీలో ఉండబోతున్నాయి. దీనికి ప్రత్యేకంగా మా కల్చరల్ టీమ్ వాణిగడ్డం గారు, అదేవిధంగా మా రమవనమ, మేమందరం అక్క అని పిలుస్తాము. సో కాబట్టి రమక్క అండ్ వానక్క దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. అయితే ఎల్ఎన్ రెడ్డి గారు, జనరల్గా తెలంగాణ టీటీఏ వచ్చి మన అమెరికన్ ఇక్కడ స్థాపించిన సంస్థ కదా, ఏదైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా? ఎందుకు ఇండియాలో చేయాలనుకుంటున్నారు ఈ డికేడ్ ఆఫ్ ఈ సెలబ్రేషన్స్? తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఏంటి అని చెప్పేసి అంటే మీకు ముందుగా వివరించినట్టుగా ఒకటి సేవ, 2 కళలు 2. అయితే ఒక సంవత్సరము మేము ఇక్కడ కన్వెన్షన్ అనేది అంటే మన పిల్లలకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఒక వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కన్వెన్షన్ అనేది ఒక వేదికగా మనము బతుకమ్మ కానీ అంటే రకరకాలైనటువంటి సంబరాలు అనేది దాంట్లో జరుపుకుంటాం అనమాట. అయితే ఒక సంవత్సరం అమెరికాలో చేస్తాము, ఒక సంవత్సరం ఇండియాలో చేస్తాం అనమాట. ఈ సేవా డేస్ కూడా అంతే. డిసెంబర్ టైంలో కన్వెన్షన్ ఉన్న సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2024 మనకి కన్వెన్షన్ సియాటిల్లో జరిగింది. అప్పుడు మేము సేవా కార్యక్రమాలు అనేది అమెరికాలో చేసినాం. సో 25 అనేది సేవా కార్యక్రమాలు అనేది ఇండియాలో జరుపుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా సేవా కార్యక్రమాలు ఇండియాలో జరుపుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-12 రోజులు చేస్తాం. చేసిన తర్వాత ముగింపు కార్యక్రమాలు అనేది ఇప్పుడు దీంట్లో కష్టపడ్డ వాళ్ళు ఉంటారు, సేవా కార్యక్రమాలలో కొంచెం స్పాన్సర్స్ ఉంటారు. మా తెలంగాణ ఫ్యామిలీ అంటే తెలుగు అసోసియేషన్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక చిన్న కల్చరల్ ఈవెంట్ లాగా చేసుకుంటాం అన్నట్టు. బట్ ఈ సంవత్సరం అనేది 10 వసంతాలను పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరం కాబట్టి సో ఈ 10 years కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి, మంచిగా చేద్దాము. అదేవిధంగా ఎప్పుడు మేము ఇక్కడ చేసేది అందరికీ తెలుసు. ఇప్పుడు టీటీఏ అని చెప్పేసినానంటే ప్రతి మారుమూల ప్రాంతానికి అమెరికా అంటే ఇంతకుముందు అయితే ఇండియాలో అని చెప్పుకోవాలి. ఇప్పుడు అమెరికాలో ప్రతి మారుమూల ప్రాంతానికి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అస్తిత్వం తెలుసు. ఈసారి ఇండియాలో చేసి మేమేం ఇక్కడ చేస్తాము, మేమేం చేసాము, ఈ 10 సంవత్సరాలలో ఎలా ఎదిగాము, తెలంగాణ ఎలా అయితే అభివృద్ధి పదంలో నడిచిందో అదేవిధంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కూడా ఈ 10 సంవత్సరాలు ఎలా అభివృద్ధి పదంలోకి పోయింది అంటే ఎలా ఉన్నాము, మేమందరం ఎంత కలిసికట్టుగా ఉన్నాం అనేది అక్కడ చూపిద్దామన్న ఉద్దేశంతో ఇండియాలో అనేది ఏర్పాటు చేయడానికి జరిగింది. ఎలా చెప్పిన దానికి 2 పాయింట్లు యాడ్ చేస్తా అంటే, దాని ఒకటేమో ఈ 10th సెలబ్రేషన్స్లో 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్లో లాస్ట్ 10 years జర్నీలో ఎవరైతే లీడర్షిప్ ఉందనుకోండి, పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ, తర్వాత పాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ కానీ, టీటీఏ లీడర్షిప్ అందరినీ రికగ్నైజ్ చేస్తారు స్టేజ్ మీద. ఈ జర్నీలో తోడ్పడ్డ ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేయడం ఒకటి. అట్లాగే ఈ 10th యానివర్సరీలో ఒక 10 awards అంటే ఇండియాలో చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. అది కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. మినీ కన్వెన్షన్ లాగా అవార్డ్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, సువనీర్ అని చెప్పేసి ఈ 10 సంవత్సరాలకి సంబంధించినటువంటి కష్టపడ్డ ప్రతి ఒక్క అంటే మేము చేసిన ఒక చిన్న ఈవెంట్ని కూడా ఒక బుక్ లాగా తీసుకొచ్చేసేసి అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్స్ గురించి, అడ్వైజరీ కౌన్సిల్ గురించి అంటే అసలు ఈ జర్నీలో ఏమేమి జరిగింది అనేది ఒక మంచి స్టోరీ లాగా ఈ సువనీర్లో పెట్టాలని చెప్పేసి అనేది కూడా దీనికి శ్రీనివాస్ గూడూరు గారు, అదేవిధంగా అందరూ మిగతా వాళ్ళందరూ సుధాకర్ ఉప్పల గారు వీళ్ళందరూ కూడా కష్టపడతా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివ గారు, ఇందాక ఎల్ఎన్ రెడ్డి గారు అన్నట్లు మినీ కన్వెన్షన్ అనేసి చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు కన్వెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు టీటీఏ వారు. ఇవన్నీ చేయాలంటే లైక్ ఫండ్స్ అలాగే టైము చాలా అవసరం ఉంటుంది. మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ ఎక్కడ ఎలా జరుపుకోబోతున్నారు? అలాగే మీ టీటీఏ చాప్టర్స్ గురించి కూడా మాకు వివరించగలరా? షూర్ అండి. సో ముందుగా ఏంటంటే టీటీఏ ఇప్పుడు కొత్త బోర్డు వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో నవీన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు ఉంది. సో ఈ 11 months కాలంలోనే టీటీఏ ఆల్మోస్ట్ ఇప్పుడు కరెంట్లీ 25 to 30 మేజర్ సిటీస్లో ఉన్నది యూఎస్ఏలో. ఇదే కాకుండా ఈ జస్ట్ విత్ ఇన్ 11 months స్పాన్లో మేము 5 new chapters ఓపెన్ చేయగలిగాము. నార్త్ కేరళలో ర్యాలీ అయితేనేమి,
ఫ్లోరిడాలో, మయామి, జాక్సన్విల్, అలబామా అండ్ రేపు పొద్దున డెన్వర్, ఇన్ని చాప్టర్స్లో ఇన్ని ప్లేసెస్కి మేము టీటీఏను విస్తరించగలం. ఇట్స్ బికాస్ లాట్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ ఉంది. నాట్ ఓన్లీ మేజర్ సిటీస్లో, ఈ హబ్స్లో కూడా తెలుగు కమ్యూనిటీ ఉంది. దే వాంట్ టు సెలబ్రేట్ మన కల్చర్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, మన ఆర్గనైజేషన్ త్రూ కమ్యూనిటీ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు. సో అన్ని ప్లేసెస్లో మనము ఓపెన్ చేసాం. అలాగే ఇప్పుడు అరిజోనా, డాలస్లో కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున మనం ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. సో ఇవన్నీ విత్ ఇన్ లాస్ట్ 11 months స్పాన్లోనే ఇంకా ఫుట్ ప్రింట్ ఇంక్రీజ్ చేయగలం. ఇట్స్ బికాస్ తెలుగు పీపుల్ అంతమంది మనకున్నారు. ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయని కాదు, ఎన్ని ప్లేస్ ఉన్నాయని కాదు, ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ సర్వ్ ద పీపుల్. అది సో అందుకని అగ్రెసివ్గా మేము కూడా మా నవీన్ రెడ్డి గారి నాయకత్వంలో అగ్రెసివ్గా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ కమింగ్ టు ద కన్వెన్షన్, నెక్స్ట్ ఇయర్ మన July 17, 18, 19, 2026లో షార్లెట్లో మా ప్రెసిడెంట్ గారు అక్కడ నుంచే చాలా పెద్ద ఎత్తున మేము అక్కడ చేయబోతున్నామండి. సో దానికి ఆల్రెడీ కమిటీస్ కావచ్చు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేద్దాం అనేది ప్లానింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు సేవా డేస్ 10th anniversary ఉన్నాయి కాబట్టి మళ్ళీ జనవరిలో అఫీషియల్గా కిక్ ఆఫ్ చేసి, అంటే ఓవర్ నేషనల్ లెవెల్ వెళ్ళి ఫండ్ రైజింగ్ కావచ్చు, అవన్నీ ఈవెంట్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సూపర్ సూపర్. నరసింహ గారు, మన టీటీఏ అంటేనే మనకు గుర్తొచ్చేది సేవా డేస్. అలాగే కోవిడ్ టైంలో కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, నా భూతో నా భవిష్యత్ అన్నట్లు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా మీరు ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు సేవా డేస్. ఒకసారి ఆ కార్యక్రమాల వివరాలు తెలియజేయగలరా? షూర్ అండి. ముందుగా TV5 ప్రేక్షకులకు నమస్కారం అండి. మోహనన్న గారు చెప్పినట్టు ఈ ఇయర్ మాది స్పెషల్ 10th year ఎలాగ జరుగుతుందో, సేవా డేస్ కూడా ఇంతకుముందు చేసిన దానికంటే కూడా చాలా గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేస్తాము. సో ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్, ఎల్ఎన్ గారు చెప్పినట్టు ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఏంటంటే బ్యాక్ కంట్రీకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో టీటీఏ, మీరు అన్నట్టు మా నినాదమే ఏంటంటే తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్నారు. ఆ సేవలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనేది ఈ 2 years, ఎవ్రీ 2 yearsకి మేము చేసే కార్యక్రమాలను బట్టి తెలుస్తుంది. మీరు తీసుకుంటే లాస్ట్ టైం ఎప్పుడైతే సేవా డేస్ చేశామో సిమిలర్గా అలాగే ఈసారి కూడా December 8 నుంచి December 23 వరకు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఒకటే కాదు, మల్టిపుల్ ప్రోగ్రామ్. ఒక జిల్లా తీసుకుంటే 3-4 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగా మీరు ప్రోగ్రామ్స్ లిస్ట్ తీసుకుంటే అక్కడ నీడీ పీపుల్ ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, డెంటల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మళ్ళీ లేడీస్కి సంబంధించినవి స్క్రీనింగ్ అవి కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఎస్పెషలీ హై స్కూల్ వెళ్ళే అమ్మాయిలకి వాళ్ళకి హైజీన్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి డెంటల్ ఎంత ఇంపార్టెంట్ అనేది దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే తెలంగాణలో ఉన్న డిస్టిక్లో పూర్ స్కూల్స్ కానీ అవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి టీటీఏ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఎక్కడైతే స్కూల్స్లో అవసరం ఉందో అక్కడ కూడా మేము డిజిటల్గా చేస్తున్నాము. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూడు ఏ అయినా మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్టు తెలంగాణలో ఉన్న పూర్ పీపుల్ని కూడా ఆ స్టేజ్కి తీసుకురావడానికి ఇవన్నీ కండక్ట్ చేస్తూ, దాంతోపాటు స్మార్ట్ టీవీస్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఈసారి ఇంకొకటి ఏంటి అంటే ఏజీ హాస్పిటల్తో జనరల్గా ఎప్పుడు మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఈసారి టీటీఏ మెడికల్ కన్వెన్షన్ చేస్తున్నాము ఏజీ హాస్పిటల్తో. దానికి మాకు ఇండియా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్ అక్కడ, ఆయన ఇది కోఆర్డినేట్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. అలాగే మీరు తీసుకుంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మాకు ఇప్పుడు చైర్మన్గా విశ్వకంది అని ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి మేము ఇవన్నీ ఫోర్స్ చేయలేదు, ఏమైనా అడగలేదు. ఇండివిజువల్గా ఒక్కొక్కరు మా టీంలో ఉన్న బోర్డు మెంబర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ మిగతా మెంబర్స్ వాళ్ళే ముందుకు వచ్చేసి వాళ్ళ ఒక్కొక్క ప్లేస్లో అడాప్ట్ చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా మళ్ళీ మేము 5K కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నాం, 5K రన్. ఆ 5K రన్లో కూడా మేము కొంచెం ఏంటంటే పిల్లలని ఎలా మోటివేట్ చేయాలి, మళ్ళీ డ్రగ్ ఫ్రీ ఉండాలి తెలంగాణ అని చెప్పేసి ఆ నినాదంతో 5Kలో కూడా ఇలాంటి అన్ని ప్లే కార్డ్స్ పట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ పోతున్నాం. మళ్ళీ ఇవే కాకుండా మాది 10th year అయింది కాబట్టి ఈసారి ఏంటంటే స్పెషల్గా ఒక 10 మంది స్టూడెంట్స్ని, టాప్ టాలెంటెడ్ వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడానికి అది కూడా ప్లాన్ చేశాము. సో అలాగే లాస్ట్ టైం కూడా మేము ఒక్కొక్క స్టూడెంట్కి, మెరిట్ స్టూడెంట్స్కి 25,000 అలా ఇచ్చాము. ఈసారి ఒక 10th year మాది యూనిక్ కాబట్టి, ఇది ఒక డికేడ్ కాబట్టి ఒక 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తామండి. సూపర్. అయితే టీటీఏ 10 years నుంచి మీరు ఎన్నో కన్వెన్షన్స్ కూడా చేశారు. అయితే ఇంతకుముందు ఉన్న కన్వెన్షన్స్కి ఇప్పుడు మీరు చేయబోతున్న కన్వెన్షన్స్కి మీరు ఏమన్నా చేంజెస్ చూసారా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి? ఎలాగ రూపాంతరం చెందింది టీటీఏ కన్వెన్షన్? సో
టీటీఏ కన్వెన్షన్ ఎలాగ రూపాంతరం చెందింది అంటే మీకు సంఖ్యాబలం చెప్పమంటారా లేకపోతే సంస్థ బలం చెప్పమంటారా, ఏది చెప్పమంటే అది చెప్తాము. అయితే సంఖ్యాబలం అయితే మాత్రము మేము ఏటీసీ అని ఫస్ట్ కన్వెన్షన్ చేసినాం అనమాట. అప్పుడు కలిసి చేయడం జరిగింది ఆటో వాళ్ళతోటి. ఆ తర్వాత మనము ఫస్ట్ మెగా కన్వెన్షన్, మేమైతే ఫస్ట్ మెగా కన్వెన్షన్ అనే అనుకుంటాం, న్యూజెర్సీలో జరిగింది, మోహన్ అన్న ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు మీరు కిక్కిరిసిన జనం చూసే ఉంటారు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సంస్థ ఏం చేస్తారు, ఎక్స్పో సెంటర్ అంట ఏదో అని అన్నారు. ఒక చిన్న ఎక్కడ ఒక గ్లిచ్ అనేది లేకుండా ఎటువంటి అంటే ఎంత నిరాటంకంగా జరిగిందంటే ఆ 3 రోజులు అనేది కన్నుల పండుగలాగా తెలంగాణ అస్తిత్వం అనేది ఎలా కనపడింది అని చెప్పేసి అంటే ఆ రోజు 10,000 మందే సాక్ష్యం. ఒక్కరోజు ఒక పూటకు వచ్చినటువంటి జనం 10,000 మంది, అలా మొత్తం కన్వెన్షన్ మొత్తం ఒక 30,000 నుంచి 40,000 మంది జనం అనేది చూడటం జరిగింది. దాని తర్వాత అఫ్కోర్స్ ఇంకా అన్ఫార్చునేట్లీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత వెస్ట్ కోస్ట్కి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన వచ్చింది అనమాట యాక్చువల్. ఎందుకంటే మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు డైనమిక్ ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా. సో అన్న ఎప్పుడు ఇటే చేద్దాము, అటు కూడా చేద్దాము, మనం నలుమూలలా వ్యాపించాలి, ఒక దగ్గర ఆగిపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే మాకందరికి అసలు అటు సైడ్ వస్తారా జనం, అది ఎక్కడో ఉంటుంది ఏంటి అనేది. బట్ నా భూతో నా భవిష్యత్ అది కూడా మీకు తెలిసిందే ఏంటి అని చెప్పేసి అంటే మా రికార్డ్స్ మేమే మళ్ళీ బ్రేక్ చేసుకునేటటువంటి పరిస్థితి. ఒకరోజు జరిగినటువంటి కన్వెన్షన్ 20,000 మంది జనంతో గ్రాండ్ ఫినాలే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 70,000 మంది వచ్చి ఉంటారు అనేది అంచనా అక్కడ కూడా. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక మూడోది వచ్చేసరికి ఇంకెంతమంది ఉంటుంది అనేది మీరు అందులో షార్లెట్, అటు సౌత్ కి ఇటు నార్త్ ఈస్ట్ కి అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటిది. సో షార్లెట్ కూడా బ్రహ్మాండంగా జరగబోతుంది. అండ్ మీరు చూసినట్టయితే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువశక్తి, ఇది ఇందాకన్నా మల్లన్న సత్తువే మా యువశక్తి, ఇదే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నినాదం కూడా. సో కాబట్టి డెఫినెట్గా మేము నెక్స్ట్ కన్వెన్షన్ అనేది రాసి పెట్టుకోండి, అట్లీస్ట్ 1,00,000 మందికి అయితే దీన్ని చూపించాలని చెప్పేసి మా ప్లాన్. కోర్స్ ఆ హాల్ ఉండేది 15,000 మంది నుంచి 20,000 మంది పడతారు కానీ బట్ యూనో ఫ్లో ఉంటుంది. ఇంకో మాట అండి ఎలా చెప్పిన దానికి, ఈసారి లోకల్ యూత్ ని మన పిల్లల్ని యాడ్ చేసి వాళ్ళకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇద్దాం. యంగ్ జనరేషన్ ఎవరైతే ఇక్కడ పుట్టి పెరిగిన మన పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని, అందుకే ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు కదా, వాళ్ళ అమ్మాయి యూత్ చైర్. సో వాంట్ టు ఇంక్లూడ్ ద లోకల్ యూత్ టాలెంట్. గుడ్ ఇనిషియేటివ్ సార్. అయితే మనం చూసుకున్నట్లయితే శివ గారు, అమెరికాలో బోనాలను ఇంట్రడ్యూస్ చేశారు అంటే అది టీటీఏ సంస్థ వారే. బోనాలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీకు లైక్ అదర్ కమ్యూనిటీస్ ద్వారా ఏమైనా బ్యాక్లాషెస్ ఏమైనా వచ్చాయా, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పాజిటివ్స్ ఏంటి, ఏమైనా నెగిటివ్ బ్యాక్లాషెస్ ఏమైనా కూడా మీరు ఏమైనా ఫేస్ చేశారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మోహన్ గారు ఎలా చెప్పినట్టు టీటీఏలో టూ ఫోల్డ్స్ ఉంటుంది. ఒకటి సేవ, ఇంకోటి సంస్కృతి, రైట్? సో సేవ అనేది కమ్యూనిటీ సర్వీస్ ఇక్కడ ఇండియాలో రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము, మీరు కూడా కొన్ని వాటికి వచ్చారు. సో అదర్ సైడ్ సంస్కృతి లైక్ కల్చర్, మన కల్చర్ని ఇక్కడ పుట్టిన వాళ్ళకి కావచ్చు, ఇండియా నుంచి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటాము, మనం అందరం వచ్చినాము, ప్రతి ఫెస్టివల్కి మనం సెలబ్రేట్ చేసుకోలేము. సో వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మన తెలంగాణ కల్చర్ని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది. ఇక్కడ పుట్టిన వాళ్ళకు మన సంస్కృతి అంటే ఏంటో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనము ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నాము, మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అందుకోసమే మనము బోనాలు అనే కాన్సెప్ట్ ఒక న్యూజెర్సీ కాదు, ఒక న్యూయార్క్ కాదు, టీటీఏ ఉన్న ప్రతి ప్లేస్లలో మనం స్టార్ట్ చేసాము మోహన్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి. సో ప్రతి ప్లేస్లో ఎట్లా అవుతుందంటే ఎవ్రీ ఇయర్కి స్కేల్ పెరుగుతుంది, లైక్ హాల్స్ కూడా సరిపోవట్లేదు. సో బోనాలు అనగానే చాలామంది కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు, బోనాలు అనేది అందరూ హోల్ ఫ్యామిలీ వచ్చి చేసుకుంటారు. సో అందరు ఏంటంటే అది అథెంటిక్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యి వాళ్ళే ఇంట్లో నుంచి ఇండియాలో బోనం ఎట్లా తీసుకొని వస్తారు అట్లా తీసుకొచ్చి వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లస్ బతుకమ్మ కూడా మీరు చూసుంటారు, న్యూజెర్సీ, న్యూయార్క్ ఎక్కడ చూసినా బతుకమ్మ 1,000 మందిలో వస్తున్నారు. ఎందుకంటే బతుకమ్మ తీసుకున్నా, బోనాలు తీసుకున్నా, దసరా తీసుకున్నా, ఇవి తెలంగాణలో మెయిన్ ఫెస్టివల్స్. ఒక ఫ్యామిలీ అంతా వచ్చి హాలిడేస్ లాగా వచ్చి సెలబ్రేట్ చేసుకునేది. సేమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ యూఎస్లో కూడా టీటీఏ తరఫున మనం తీసుకురాగలిగాము. ఛాలెంజ్ ఏమవుతుంది అంటే మాకు హాల్ సరిపోవట్లేదు, నిజంగా చెప్పాలంటే. మీరు చూస్తున్నారు కదా, ప్లేస్ సరిపోవట్లేదు. ఎందుకంటే స్కోప్ పెరుగుతుంది, చాలా మంది వాంట్స్ టు కమ్, నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, మన తెలుగు వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. దట్స్ మోర్ వెల్కమింగ్ సైన్.
ఈసారి మేము బోనాలు న్యూజెర్సీలో చేసినప్పుడు తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు. బికాస్ దే వాంట్ టు సీ ద కల్చర్. ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఇండియన్ కల్చర్, వేర్ పోర్ట్రేయింగ్ ఇండియన్ కల్చర్ కదా. చాలా మంది ఇట్లా పెరగడం వల్ల మాకు హాల్ సరిపోవట్లేదు, లాజిస్టిక్స్ కూడా ఛాలెంజెస్ అయిపోతున్నాయి. బోనాలకి యాడ్ చేయడానికి ఫస్ట్ టైం బోనాలు చేద్దాం అనుకున్నప్పుడు మా దగ్గర తానా కన్వెన్షన్ అయింది. మాకు 3 రోజుల టైమే ఉందన్నమాట. సరే వద్దు అంటే తానా కన్వెన్షన్ అప్పుడే అయిపోయింది ఆ రోజు. అంటే అంత బిజీ ఉన్నాము, చేద్దామా వద్దా అసలు ఏంది అని చెప్పేసి, అంటే ఏదైతే అదైంది మనం ఇంట్రడ్యూస్ చేసినా మనం చేయకపోతే ఎట్లా, చేద్దాం పట్టానని మనం జస్ట్ ఫ్లైయర్ బయటకు పంపించినాం. RSVP లింక్ పెడితే 3 గంటల్లో 800 RSVPలు వచ్చినాయి. 3 గంటల్లో. అసలు ఇది ఫేకా లేకపోతే అంటే ఇది నిజమా ఫేక్ అంటే ఎవరు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఈ లింక్, వెళ్ళిపోయేసేసి అందరూ వేసి పెట్టారా అని చెప్పేసి. తీరా చూస్తే మీరు నమ్మరు, 3 రోజుల్లో జరిగినటువంటి ఆ బోనాలు దానికి కరెక్ట్గా అదే 800 మంది. మేము ఆపేసినాం భయపడి, ఎందుకంటే చిన్న హాలు. మేము RSVPలు కట్ చేసాం. ఆ 800 మంది వచ్చారండి బోనాలకి ఫస్ట్ టైం. ఆ తర్వాత 2500, తర్వాత అలా ఇలా పెరుగుకుంటూ పోయింది. బోనాల సంస్కృతి అంటే అదంతా అమ్మవారు అంటే బోనాల అంటే తెలంగాణ సంస్కృతి అంటేనే ఒక పండగ వాతావరణం. అందుకే మాకు మన తెలంగాణ సంస్కృతికి ఒక పేరే ఉంది, సంబరం. అంటే ఏదైనా హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకో మాట ప్రశాంత్ ఏంటంటే, ఈ బతుకమ్మ అన్న బోనాలు అన్న మన కల్చర్, మన సెంటిమెంట్, తెలంగాణలో ఉన్న సెంటిమెంట్ అనమాట. దాన్ని ఆ బోనాలు ఎత్తుకోవడం అనేది దానికి వాళ్ళకు ఒక రకమైన సంతోషాన్ని, అమ్మవారిని కొలవడానికి బతుకమ్మ ఆడడం అనేది అది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు అనమాట. అది we brought into the America. అది TTA గ్రేట్నెస్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే TTA అంటే బతుకమ్మ అంటే TTA అన్న సంస్కృతి వచ్చింది తెలంగాణ అమెరికాలో. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏదో ఒక TTA చేస్తున్నట్టు కదండి, మీరు చూస్తుంటారు న్యూజెర్సీలో కావచ్చు, న్యూయార్క్లో కావచ్చు, ఓవరాల్ మనం చేసినాక ప్రతి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రతి కమ్యూనిటీ లీడర్ వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంత మంచి సెలబ్రేషన్ మనం TTA వాళ్ళు ఏంటంటే అథెంటిక్గా చేస్తాం. మరి నిజంగా ఇప్పుడు మా పేరెంట్సే అంటారు, మా దగ్గర కూడా ఇవాళ రేపు ఇంత మంచిగా చేస్తలేరు పండుగలు, మీరు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ మెంబర్ మనకు సపోర్ట్ చేస్తారు ఈ ఈవెంట్స్కి. ఎందుకంటే బోనాలు అనేది ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ గూస్ బాంబ్స్ ఈవెంట్ ప్రతి ఒక్కరికి. సో బతుకమ్మ అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషన్కి వర్క్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో పీపుల్ పెద్దగా ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. సో అందుకని ఇక్కడ చూస్తే చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు మనం ఏం చేసినా సరే. అండ్ మీరు ఈవెంట్స్ చూస్తే, మీరు ఈవెంట్స్లో అంతా ఆర్గనైజింగ్ కమిటీ కావచ్చు, ఎగ్జిక్యూట్ చేసే కావచ్చు, మొత్తం ఉమెనే ఉంటారు. బికాస్ ఉమెన్ ఫెస్టివల్స్ ఆర్ మన తెలంగాణ ఫెస్టివల్స్ మోర్ ఉమెన్ ఆర్గనైజ్డ్ ఫెస్టివల్స్ కావచ్చు, వాళ్ళనే ముందు పెడతాము, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, మొత్తం వాళ్ళే నడిపిస్తారు. ఎప్పుడైనా ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు ఆడవారందరూ బోనం ఎత్తినా బతుకమ్మ ఎత్తినా కూడా వెనక మీరందరూ ఉండి సపోర్ట్ ఇస్తారు చూడండి, అసలు చాలా కన్నుల పండుగగా ఉంటుంది అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇప్పుడు TTA స్టార్ట్ చేసినప్పటికీ అప్పటికి ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నాయి ఇక్కడ, మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ కానీ తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ చాలా ఉన్నాయి. అటువంటి టైంలో మీరు తెలంగాణ తెలుగు అసోసియేషన్ మీరు ప్రారంభించినప్పుడు వేరే సంస్థల నుంచి మీకు సహకారం అందిందా, లేకపోతే మీరు ఒక ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యారా ఆ టైంలో? ఎలాగొనింది? TTA లేదండి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది అందరికి తెలుసు. ఈ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ బిల్డ్ చేసిందే తెలంగాణ సంస్కృతిని మన అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళ కోసం చేయాలని. సో ఇక్కడున్న తెలుగు వాళ్ళు కానీ ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా అందరూ ఎంకరేజ్ చేస్తారు, అందరిదే పార్ట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజెర్సీలో బతుకమ్మ సెలబ్రేషన్ చేసాం అనుకోండి, అందరూ వస్తారు. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏ ఏరియాలో వాళ్ళు చిన్నగా చేసుకునేవాళ్ళు, కొంతమంది ఇళ్లలో చేసుకునేవాళ్ళు. TTA అనేది ఏం చేసిందంటే నేషనల్ లెవెల్లో ఒక ఫెస్టివల్ లాగా చేసింది. సేమ్ టైంలో ఆ 10 రోజుల్లో వచ్చే వీకెండ్స్ని బట్టి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రైడేస్, మొత్తం నేషనల్ వైడ్ చేస్తాం. ఈవెన్ బతుకమ్మలు అయినా బోనాలు అయినా కానీ. దాంతో ఏమైందంటే అరే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తారు, మనం వెళ్ళాలి అనేది జనాల్లో వచ్చింది. అప్పుడు ఏంటంటే అందరినీ పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజెర్సీలో అయిందనుకోండి, న్యూజెర్సీలో అయితే ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లోకల్ ఆర్గనైజేషన్స్, నేషనల్, అందరినీ పిలుస్తాం, అందరూ వస్తారు, అందరం కలిసి సంబరాలు చేసుకుంటాం. అది TTA గ్రేట్నెస్, బ్యూటీ అంటే మన కమ్యూనిటీ గ్రేట్నెస్. మేము ఒక 3 years బ్యాక్ అండి, యాక్చువల్గా మోనన్న ప్రెసిడెంట్ ఉన్నప్పుడు న్యూయార్క్లో మన పరేడ్ జరిగింది, ఇండియన్ పరేడ్ అని చెప్పేసి జరిగిందన్న. 75th ఎస్పెషల్లీ మైల్ స్టోన్ కదా, మన ఇండిపెండెన్స్ డే మైల్ స్టోన్. నేను శివ గారు మొత్తం అంతా టేక్ కోఆర్డినేట్ చేసిన, నరసింహ మొత్తం ఎంటైర్ అంతా టేక్ కేర్ చేసింది. అది
ఆ రోజు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను మేబీ ఐమ్ గివింగ్ ద స్ట్రైట్ అండ్ రైట్ ఆన్సర్ అనుకుంటాను. నేను ఏందనంటే తెలంగాణ కమ్యూనిటీ నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని మనం ప్రదర్శించుకునేటప్పుడు మా తెలంగాణ శకటం ఒక రాష్ట్రంతో పాటుగా ఈ తెలంగాణ శకటం అనేది మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటా, అంటే మేము తెలంగాణను రిప్రజెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం అనేటటువంటి ఆ ఫీల్ ఏదైతే ఉందో మాకు, మీరు అంటే అది మేము వర్ణనాతీతం అనుకోండి. అండ్ మోర్ ఓవర్ అందరూ కూడా ఆ రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు కానీ మనం యాక్చువల్గా పెద్ద బతుకమ్మను పెట్టుకుంటా, అదేవిధంగా డప్పులు అంతా తీసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ మన ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ అస్తిత్వం అనేది మనం చూపించడం జరిగిందండి. అదొక గొప్ప విషయం మాకు. సో అందరూ ఆల్ కమ్యూనిటీస్ 100% మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ రోజు గుర్తుందండి, చూసాను ఎంత మంది వచ్చారో ఈ శకటం దగ్గరికి వచ్చేసి అందరు డాన్సులు చేయడం, వాళ్ళకి ఏంటంటే అదొక హైలైట్ గా మిగిలింది. ఆ రోజు అంటే చాలా తక్కువ సమయంలో కానీ బాగా పేరు వచ్చినటువంటిది ఆర్గనైజేషన్ కి కానీ తెలంగాణకి కానీ మంచి పేరు వచ్చినటువంటిది ఆ పర్టిక్యులర్ ఈవెంట్ అమ్మా. థ్యాంక్స్ టు నరసింహ అండ్ శివ, న్యూ జెర్సీ. సో అంటే చెప్పుకోను కానీ నేను న్యూ జెర్సీలో ఉంటాను, కానీ టీటీఏ ఎదగడంలో న్యూ జెర్సీ టీం అనేది చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే పక్కనే పెన్సిల్వేనియా వాళ్ళు కూడా. కానీ వన్ ఆఫ్ ద కోర్ గ్రూప్లో ఏదైనా కానీ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఐ ఫీల్ థ్యాంక్స్ ఫర్ మై టీమ్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ న్యూ జెర్సీ. మా 2 రాష్ట్రాలే కదండి, ఏ రాష్ట్రాలైనా కూడా పక్క పక్కన ఉన్నాయనంటే ఇట్స్ బ్రదర్లీహుడ్ అన్నట్టు. అంతే, అందరం కలిసేసి చేసే వన్ టీమ్ లాగానే పనిచేస్తున్నాం. యాక్చువల్గా నాకు మీరు ఫిల్లీ అని తెలియదు, నేను న్యూ జెర్సీ అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు చూస్తుంటాం కదా ఇక్కడ. ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్ కి నేను న్యూ జెర్సీకి వస్తాను. రాని ఈవెంట్ లేదండి పర్టికులర్ నా లీడర్షిప్ లో చేసిన ఏదైనా కానీ, నా లీడర్షిప్ అంటే మా న్యూ జెర్సీ టీమ్ లీడర్షిప్ లో చేసి స్పెషల్లీ ఇక్కడ ఖచ్చితంగా నాకు మంచి గుర్తింపు వచ్చింది కూడా మోహన్ అన్న ప్రెసిడెన్సీ ఉన్నప్పుడే. అంటే గుర్తింపు ఇన్ ద సెన్స్ ఏంటంటే సేవ చేసే అవకాశం రావడం. కోవిడ్ టైంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, హాస్పిటల్స్ అంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి గారు ఫార్మా బ్యాక్గ్రౌండ్, విజయపాల్ రెడ్డి గారు ఫార్మా బ్యాక్గ్రౌండ్, మోహన్ అన్న ఫార్మా బ్యాక్గ్రౌండ్, అందరికీ తెలిసినటువంటి విద్య అదేంటి అని చెప్పేసినానంటే ఒక ఆరోగ్యం గురించి మా అందరికీ తెలిసినటువంటిది, ఎంతో మందికి ఎంతో కనెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ బిల్డ్ చేసేసి మీకు ఒక్క ఇన్సిడెంట్ చెప్తా అండి, 200 ప్రాణాలని కాపాడినాం అనేటటువంటి ఆ ఫీల్ ఏదైతే ఉందో దానికి ఒకటి సృజన అని ఒక అమ్మాయి, వరంగల్ అమ్మాయిని, వాళ్ళది ప్రైవేట్ జాబ్, వాళ్ళ ఫాదర్ది ఒక ఇంగ్లీష్ టీచర్, ఆయన ఒక ప్రైవేట్ స్కూల్లో. అప్పటికే కోవిడ్ అంతా అటాక్ అవ్వడము, అందరికీ రావడము, నెక్స్ట్ స్కూల్స్ అన్ని బంద్ అయిపోవడం అంత ఇది ఉన్న సందర్భంలో ఆయన హాస్పిటలైజ్ అయిపోయింది. ఆయనకి ఫుడ్ తీసుకెళ్తూ వాళ్ళ వైఫ్ హాస్పిటలైజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినటువంటి వాళ్ళ కిడ్, ఒక బాయ్ హాస్పిటలైజ్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురికి ఫుడ్ తీసుకెళ్తూ ఈ అమ్మాయి కూడా హాస్పిటలైజ్ అయిపోయింది. వాళ్ళ ముగ్గురు రికవర్ అయ్యారు, బట్ షీ వాజ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్. ఆ టైంలో యాంటీబయాటిక్స్ దొరకని సిచ్యువేషన్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అనేది దొరికితే బాగుంటుంది, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తే ఈ అమ్మాయి బతకడానికి అవకాశం ఉందంటే దెర్ ఈస్ నో ఛాన్స్. ఎక్కడ అడిగిన ఓన్లీ అప్పుడు హెట్రో వల్ల ఎవరో తయారు చేస్తున్నారు, ఓన్లీ 6 డోసులు ఇవ్వాలి అని చెప్పేసినానంటే అది ఏ మినిస్టర్ రికమెండేషన్ ఇంకొకరి రికమెండేషన్ ఉండాలి, అది కూడా కొట్టుకున్నట్టు. ఇంకోటి ఆ టైంలో బ్లాక్ మార్కెట్ 2 లక్షలు 3 లక్షల బ్లాక్ మార్కెట్ నడుస్తున్న సందర్భం, ఆ 6 vials. అటువంటి సందర్భంలో మేము అందరం చందాలు వేసుకొని, అందరం డబ్బులు వేసుకొని 21,000 రూపాయలకి ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అనేది ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి అక్కడి నుంచి అంబులెన్స్ పెట్టి వరంగల్కి పంపించి, వరంగల్లో ఇంజెక్షన్ ఆ టైంలో డూప్లికేట్ ఏంటంటే సెలైన్స్ కూడా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ లాగా అమ్ముతున్న రోజులు అవి. ఆ సందర్భంలో కూడా ఆ అమ్మాయికి ఇవ్వడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. అండ్ నౌ షీ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ MBA కాలేజ్. ఆ టైం లోపల సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మేము ఏమనుకున్నామంటే ఒక ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టుకొని, మన తెలంగాణలో మన దేశంలో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఒక్క ప్రాణమైన బతికించగలదు చాలు అన్న ఉద్దేశంతో ఈ టాస్క్ ఫోర్స్ అని పెట్టేసేసి మనం ఉన్న కనెక్షన్తో ఆల్ హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేసి బెడ్లు, అది ఓన్లీ మనం ఫోకస్ చేసింది అమెరికాలో ఉన్న మన రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి. దాదాపు 200 మందిని సేవ్ చేశాం. అదొకటి. తర్వాత ఏమైందంటే సిచ్యువేషన్ అప్పుడు డెడ్ బాడీలు తీసుకెళ్ళడానికి, హాస్పిటల్ తీసుకోవడానికి ఎక్కడ మీకు అంబులెన్స్ దొరకలేదు, చాలా కష్టం కదా డెడ్ బాడీస్. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక నిజామాబాద్ వాళ్ళతో కలెక్టర్తో మాట్లాడి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 3 days ఒక అంబులెన్స్ కొని ఇచ్చి
చేసాం ఇప్పుడు నిజామాబాద్కి ఇచ్చేసారు. మోహన్ గారే దానికి డొనేట్ చేసిండ్రు యాక్చువల్. సో వాళ్ళు హాస్పిటలైజేషన్కి జనాలు తీసుకెళ్ళడానికి కానీ, తర్వాత డెడ్ బాడీస్ని అక్కడికి ఫినరల్ హోమ్కి మూవ్ చేయడానికి కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే మనం అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ అనేది లేకపోతే మనకు ఈ అవకాశం ఉండేది కాదు కదా. దానికి పర్టికులర్లీ మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు కానీ, మా అడ్వైజర్ కింద చైల్డ్ డాక్టర్ విజయపాల్ రెడ్డి కానీ, తర్వాత మా మెంబర్స్ భరత్ మడాటి కానీ, అట్లాగే శ్రీను కానీ, మొత్తం లీడర్షిప్ టీటీ లీడర్షిప్ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ స్టోరీస్ అన్ని వింటుంటే అసలు మాటలు రావట్లేదు ఏమనాలని కూడా. అయితే ఎవరైతే అందుకున్నారో అక్కడ మీ సేవలు అందుకున్నారో నిజంగా లక్కీయెస్ట్ పీపుల్ అని చెప్పగలను. అలాగే మీరు అందుబాటులో కరెక్ట్గా ఆ టైంకి మీరు ఉండడం కూడా అదృష్టం, మనందరి అదృష్టం. 21 రోజులండి. ఇక్కడేమో రాత్రి, అక్కడేమో పగలు, మళ్ళీ మధ్యాహ్నం లేచి మేము ఉదయం లేచి మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే మార్నింగ్ 4-4:30 వరకు మెలకుతోటి ఉండేసేసి అక్కడ అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక 2 గంటలు పడుకొని పొద్దున్నే మళ్ళీ 8 o'clockకి లాగిన్ అయ్యేసేసి ఎవరి పనులు వాళ్ళు, అందరూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, ఎవరో కొంతమంది బిజినెస్ లో ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ ఉద్యోగస్తులు కదా. సో వాళ్ళందరూ కూడా ఇంత చేసిన తర్వాత అసలు వాళ్ళు చెప్తుంటే, వాళ్ళ వీడియోస్ పంపిస్తుంటే, వాళ్ళు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉండేసేసి వాళ్ళ గురించి చెప్తుంటే చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇటుక పేర్చి మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అయితేంది, మా పాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ అయితేంది, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయితేంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితేంది, ఇంత పెద్ద గొప్ప వేదికనిచ్చినటువంటి మా మల్లన్న అయితేంది, వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములేనండి. ఈ ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు భగవంతుడు మనకు అవకాశం ఇస్తేనే మనం చేయగలిగేటటువంటి అవకాశం వస్తుంది మనకి. సో వీటన్నిటిని ఒక మల్లన్న మైండ్లో పెట్టి, ఓకే మల్లన్న సంకల్పంతో మీరు సంకల్పం చేయండి, మిగతా వీళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉంటారు అనేటువంటి ఆ భగవంతుడి సంకల్పంతో ఇదంతా జరిగింది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ మల్లన్న గారు ఎస్పెషల్లీ ఫర్ దిస్. సో ఈ సందర్భంగా ఇంకో 2 పేర్లు తీసుకోవాలి నేను. కోవిడ్ టైంలో సన్షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి గారు అడిగినందుకు ఏదో రకంగా బెడ్ అరేంజ్ చేశాడు. అట్లనే గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ రవీంద్రనాథ్ చౌదరి గారు అంటే మా కాలు వెళ్ళిన తర్వాత అది ఎక్కడ లేకపోయినా ఏదో రకంగా అడ్జస్ట్ చేసేసి ప్రాణాలు సేవ్ చేశారు. సో ఐ టేక్ ఆపర్చునిటీ టు థ్యాంక్ బోత్ దేర్. మేబీ 10th anniversary పిలిచి ఆ రోజు బతికించడానికండి, ఆ రోజు బతికించడానికి ఒక కొలమానం వేశారు. అంటే కొంచెం వీళ్ళు ఉన్నోళ్ళు అయితే బతికిద్దాం, ఇంకొంచెం ఉన్నోళ్ళు అయితే బతికిద్దాం, ఓకే ఐసీయూ రూమ్ లోకి పోవాలంటే వీళ్ళు ఎంత అంటే గేజ్ చేసినటువంటి సందర్భాలు మేము చూసాం. ప్రతి హాస్పిటల్స్లలో చిన్న ఒక అంబులెన్స్ 24 గంటలు హైదరాబాద్ లో తిరిగింది. మేము పంపించిన అంబులెన్స్ 20 బెడ్ దొరకక, నథింగ్ ఎల్స్, బెడ్ దొరకక. అప్పుడు ఆ రోజు మేము 60 లక్షలు అయితే మేము కడతాం, మా దగ్గర అకౌంట్లో 60 లక్షలు ఉన్నాయి, మేము అంటే జస్ట్ ఆ రోజు ఇండియన్ అకౌంట్కి పంపించిన దాంట్లో 60 లక్షలు ఉన్నాయి, మేము కడతాము, మీరైతే అడ్మిట్ చేసుకోండి అని చెప్పాం. అఫ్కోర్స్ ఫార్చునేట్లీ ఇట్ డెంట్ హ్యాపెన్, దే సర్వైవ్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎంత ₹1,00,000 ఏదో బయటపడిపోయారు, వాళ్ళకి అంత మంచిగా అంతా అందింది, తొందరగా రికవర్ అయ్యారు. బట్ 24 గంటలు తిరుగుతుంటే ఆ అంబులెన్స్ ఒక పేషెంట్ని పెట్టుకొని, సార్ ఎక్కడ బెడ్ దొరుకుతలేదు సార్, ఈ హాస్పిటల్కి పోండి, ఈ హాస్పిటల్కి పోండి, ఈ హాస్పిటల్కి పోండి, అంటే ఎన్ని హాస్పిటల్స్ అని మనం అడిగి మాట్లాడగలుగుతాం. ఇలాంటి సేవా కార్యక్రమం ఓన్లీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేయగలిగింది అనేది గర్వంగా చెప్పుకుంటాం. గర్వంగా సో ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఏం చేసినామంటే, ఇప్పుడు ఊర్లలో చూస్తుంటాము టౌన్స్లో చాలా మంది కాళ్ళు లేకుండా ఉంటారు. సో దానికోసం కోవిడ్ తర్వాత ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఏం చేద్దాం అనేది ఆర్టిఫిషియల్ లిమ్స్ అని స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు ఊర్లలో చూస్తుంటాము, మనకి ఎట్లా అంటే ఇఫ్ యూఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నువ్వేం చేయలేవు అన్న మైండ్ సెట్తో ఉంటారు జనాలు, రైట్? సో వీళ్ళకి ఒక సెకండ్ లైఫ్ ఇద్దామని మా లీడర్షిప్ మోహన్ గారు, విజయపాల్ గారు వీళ్ళందరూ ఆలోచించి ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రోగ్రామ్ అని ఇండియాలో స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు ఈ సేవా డేస్ లో కూడా మనము హయత్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మహబూబ్ నగర్లో చేస్తున్నాము. ఫస్ట్ స్క్రీనింగ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని ఎంతమంది వస్తున్నారంటే 100లలో వస్తున్నారు, 5-10 100ల మంది కాళ్ళు లేకుండా మాకు కావాలి అని వాళ్ళ స్క్రీనింగ్ చేసి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవి ఎవ్రీ ఇయర్ 2 or 3 times డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తున్నాము. అంటే మా మోటో ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎవరు తెలంగాణ లేకుండా యాజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మన వంతు సాయం చేద్దామని. అది చాలా పెద్ద నోబుల్ కాజ్ అండి. లైక్ ఎందుకంటే ఇండియాలో ఎట్లా చూస్తామంటే, ఇప్పుడు ఒక కాల్ లేదనుకో నువ్వు ఇంకొక పర్సన్ పైన డిపెండ్ అవ్వాలి, రైట్? నువ్వేం చేయలేవు అన్న మైండ్ సెట్తో ఉంటాం. సో వాళ్ళకి సెకండ్ లైఫ్, ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ లిమ్ ఇచ్చామనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇవి వీల్ చైర్స్ కావచ్చు, ఇంకా ఇలాంటి చాలా మనం ఈ సేవా డేస్ ప్రోగ్రామ్ లో ఇస్తున్నాం. దాని ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు ఉంటాయి. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సిచువేషన్స్ చూసాం. ఆ టాపిక్ విషయం చెప్పాడు కదమ్మా, అది నిజామాబాద్ కేసు చెప్తున్నాను. ఒక అతను 5 ఏళ్ల నుంచి అండి బాత్రూమ్ వెళ్ళక పాక్కుంటూ వెళ్ళేవాడు, ఎందుకంటే 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు ఒకేసారి పోయాయి.
ఆయనకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి నడుస్తుంటే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. అది నిజమైన సేవ అనే తృప్తి అనేది మాకు ఈ ఆర్గనైజేషన్ వల్ల పాజిటివ్. మేమే అన్ని పనులు చేస్తున్నామని కూడా కాదండి. ఇప్పుడు కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని స్పెషల్గా ఉన్నాయి. ఇప్పుడు వికలాంగులకి షాపులు పెట్టియడాలు, ఇట్లా వాళ్ళని స్వశక్తిగా బతికించే, ఈవెన్ వాళ్ళతోటి మాట్లాడి కూడా మేము ఏం చేస్తున్నామని చెప్పేసి ఇండియాలో కనెక్ట్ చేయడం అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏదైనా చేయగలిగితే చేయండి. అంటే మన దగ్గరకు వచ్చింది మన పరిధిలో చేయలేకపోయేటటువంటి, అంటే మాక్సిమం చేస్తాం. ఏదైనా ఒకటి ప్రత్యేకంగా ఇంకొక స్వచ్ఛంద సంస్థ చేస్తుంది అని చెప్పేసి అంటే ఆ స్వచ్ఛంద సంస్థతో మేము కొలాబరేట్ అయిపోయేసేసి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనమాట. అయితే శివ చెప్పినట్టు ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే రెగ్యులర్గా ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఏంటంటే మా లీడర్షిప్ ఎవ్రీ ఇయర్లో రెగ్యులర్గా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. అర్లియర్ ఏంటంటే ఎవ్రీ 2 yearsకి 7 daysలో చేసేవాళ్ళము. బట్ మాకు వచ్చిన రెస్పాన్స్ దాన్ని బట్టి విజయపాల్ గారు కానీ మోహన్ గారు కానీ వీళ్ళంతా ఇంకా వెరీ ఫ్రీక్వెంట్గా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా, మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అనేసి మీరు చెప్పేశారు. ఇవే కాకుండా మిగతా వాళ్ళు చెప్పినట్టు అక్కడే కాకుండా ఇక్కడ కూడా మొన్న స్టార్టింగ్గా చెప్పాడు, వీ హ్యావ్ ఏ హెల్ప్ లైన్ నంబర్ 1866 TTS సేవ అని చెప్పేసి. అది 24/7 అవైలబుల్ ఉంటారండి. ఎవరికి ఏది అవసరం ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేస్తే మా టీము 24/7 అవైలబుల్ ఉంటారు. దే విల్ టేక్ కేర్. అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ కొన్ని కేసెస్ వస్తాయి అనమాట. ఇక్కడ చనిపోయిన వాళ్ళని డెడ్ బాడీస్ తీసుకుపోవాలి అని అంటే చాలామందికి ఇక్కడ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండకపోవడం, లేకపోతే వాళ్ళు ఇమీడియట్గా మా నెంబర్కి కాంటాక్ట్ చేయగానే మేము దగ్గర ఉండి మా టీము అలా డెడ్ బాడీస్ ఎన్నో పంపించాము లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ తీసుకుంటే మీరు. సో అలాంటి కేసెస్ చాలా హెల్ప్ చేస్తామండి. మా TTA కమ్యూనిటీ సర్వీసెస్ అనేది ఒక కమిటీ ఉందన్నమాట. సో దాంట్లో కోర్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలా చేస్తారు. అందులోనే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రీసెంట్గా ఇక్కడ మన న్యూ జెర్సీలోనే ఒక అబ్బాయి, నిజామాబాద్ అబ్బాయి, ఇక్కడ కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఆయన బాడీ పంపించలేని స్టేజ్లో ఉండే, మొత్తం బూడిద అయింది. అసలు పంపిన స్టేజ్ ఇక్కడే ఫినరల్ చేస్తే దానికి మేము మా తరఫున సహకరించి వాళ్ళకి హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము 1 lakh మోహన్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ గారు వీళ్ళంతా కాంట్రిబ్యూట్ చేసి 1 lakh రూపాయలు TTA తరఫున వాళ్ళ ఫ్యామిలీకి పిలిచి మేము డొనేట్ చేస్తాం. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోటి చెప్తామా, యూనిక్ సిచ్యువేషన్. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కెనెక్టికట్లో 2 స్టూడెంట్స్ యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిపోయి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. ఇనిషియల్గా ఎమర్జెన్సీలో కవర్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం అవుద్దని ఆర్గనైజేషన్ తరఫున బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చేసి ఇద్దరిని ఇండియాకి పంపించాం, ఎందుకంటే పడుకొని వెళ్ళాలి కాబట్టి. సో ఇట్లాంటి సినరియోస్ TTAలో చాలా జరిగాయి. సో సే దే వర్ ప్రౌడ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అదొకటి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మోర్ సేవా కార్యక్రమాలు ఓన్లీ సేవా డేస్లు కాకుండా పర్టికులర్లీ తెలంగాణలో ఉన్న రూరల్ ప్లేసెస్లో, ఆదిలాబాద్ కానీ ఖమ్మం కొన్ని ఏరియాల్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్స్, పర్టికులర్ ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, తర్వాత ఇవి చాలా మోర్ ఫోకస్ చేస్తే ముందే ఐడెంటిఫై చేసామనుకోండి వాళ్ళు దే కెన్ బికమ్ క్యాన్సర్ ఫ్రీ. ఇలాంటి కార్యక్రమాలు పర్టికులర్లీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్ మూవింగ్ ఫార్వర్డ్. దాని మీద చాలా వర్కౌట్ చేస్తాం. పూలన్నీ పల్లకి ఎక్కించింది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండి. మహిళలని మహారాణులుగా చేసింది కూడా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. మీరు నమ్మరు, ఏ ఆర్గనైజేషన్లోనైనా చూసుకోండి, లేకపోతే మా ఆర్గనైజేషన్ చూడండి, ఒకసారి చార్టేస్ చూడండి. అట్లీస్ట్ 18 మంది మహిళలు బోర్డులో, అట్ ద సేమ్ టైం స్టాండింగ్ కమిటీస్లో, లేకపోతే ఎక్స్టెండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండి. అంటే అది మా గొప్పతనం కాదు, ఇది ఆర్గనైజేషన్ గొప్పతనం కూడా కాదు, ఇది కేవలం వాళ్ళ గొప్పతనమే. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ ఆర్గనైజేషన్ చాలా 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 సేఫ్. అంటే సేఫ్ ఇన్ ద సెన్స్ ఏంది అని చెప్పేసి అంటే ఏదన్నా అతి మాట్లాడాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ఇక్కడ మాట్లాడరు, అందరూ కూడా సోదరభావంతో ఉంటారు. ఇప్పుడు మేము పిలవటం కూడా ఏనాడైనా వాళ్ళని పిలిచే పద్ధతిలో కూడా మాకేమి రమక్క బాగున్నారా, జ్యోతక్క బాగున్నారా, కవితక్క బాగున్నారా, వానక్క ఇలానే ఉంటుంది మా కన్వర్జేషన్ కూడా. కానీ సో అంటే మాకంటే చిన్న అయిన ఉండొచ్చు, మాకంటే పెద్ద అయిన ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ హౌ చేసినాం. అందుకని అంటామండి, మహిళలని మహారాణులుగా చేసినటువంటి సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ. నేను చెప్పినట్టండి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. అంటే నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన ముందు ఆటాలో తర్వాత TTAలో వచ్చిన తర్వాత ఇది ఒక్క ఆర్గనైజేషన్లోనే అక్క అన్నని పేరైన సంస్కృతి ఉంది. అంటే నేను క్లోజ్గా వాచ్ చేశాను. ఎవరైనా అక్క అన్న అంటారు కానీ ఇది గారు అని కానీ ఇంకా కానీ తక్కువ, ఆ సందర్భాలు తక్కువ.
దట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ కనెక్టివిటీ కానీ మన ఫ్యామిలీ బేసికల్గా టీటీఎల్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తాం ప్రతి ఒక్కరిని. సో అది అనేది ఒక టీటీఎల్ అనేది పాసిబుల్ అయింది. ఇప్పుడు మీరు 10th year anniversary కమిటీస్ అవి తీసుకున్నారనుకో, చైర్స్ అంతా లేడీస్ ఉమెన్, దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో. ఐఎమ్ బ్లెస్డ్. నేనైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే మల్లన్నకి కానీ, విజయ్ అన్నకి కానీ, మోహన్ అన్నకి కానీ, శ్రీనన్నకి కానీ, భరత్ అన్నకి అండ్ నవీన్ అన్నకి ఎస్పెషల్ నాకు ఇది ఇచ్చిన, ఎందుకంటే ఇచ్చిన కమిటీలో అందరూ కూడా ఆల్మోస్ట్ 80% నరసింహప్రభు అన్నట్టుగా అందరూ ఉమెన్. సో వీ హ్యావ్ ఎ ఉమెన్ ఎంపవర్మెంట్ నా 10th year సెలబ్రేషన్స్ అనేది. సో ఈ సందర్భంగా ఐల్ టేక్ దట్ క్రెడిట్ అండి. నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అదైతే మోహన్ ఉండాలి. మనం ఉన్న పదవుల్లో కానీ దాంట్లో కానీ 50% అంటే అంత ముందు కాదు, కనీసం 30% అనే కాన్సెప్ట్ పెడదామని నేను తీసుకొచ్చాను. బట్ దట్ ఈస్ హెల్పింగ్ అ లాట్, గ్రోయింగ్ మోర్ అండ్ మోర్. నీకు తెలుసు కదా, ఒకసారి ఉమెన్ వచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, మొత్తం అందరూ వస్తారు. సో ఎల్లని చెప్పినట్టుగా నారీ శక్తి అనేది స్ట్రాంగ్ ఇన్ టీటీ. ఎలాగైతే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనక ఒక ఉమెన్ ఉంటుందో, అలాగే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలన్నా కూడా ఒక మ్యాన్ కంపల్సరీ ఉండాలి బిహైండ్. వెరీ నైస్లీ మెన్షన్డ్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న ప్రేక్షకులకు నరసింహ గారు మీ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు ఇవ్వాలనుకున్న సందేశం. అదే ఇంతకుముందు చెప్పినట్టు మేము ఈసారి కన్వీనియర్ రీతిలో 10th year యాన్యువల్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మీ ఇక్కడున్న వాళ్ళ పేరెంట్స్ ఎలాగో ఆబ్వియస్గా మన తెలుగు స్టేట్స్లో ఉంటారు, తెలంగాణనే కాదు తెలుగు స్టేట్స్లో ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మా ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. నాది టూ ఫోల్స్ అండి. ఒకటి ఇక్కడ అమెరికాలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, తెలంగాణ బేస్డ్ ఆర్గనైజేషన్. సో మా ఆర్గనైజేషన్లో చూస్తే మోర్ దెన్ 70% ఆర్ బిట్వీన్ 30-35 ఏజ్ మధ్యలోనే ఉంటారు. సో బికాజ్ ఆర్గనైజేషన్ ఎంకరేజెస్ లాట్ ఆఫ్ యూత్ టు కమ్ ఆన్ బోర్డ్, సర్వ్ ద కమ్యూనిటీ. సో న్యూజెర్సీలే కాదు, న్యూయార్కే కాదు, అమెరికాలో ఎక్కడున్నా మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి, మన కల్చర్ని సెలబ్రేట్ చేసుకోవడానికంటే టీటీఏలో జాయిన్ అవ్వండి. వీ ఆల్ వర్క్ టుగెదర్. అండ్ కమింగ్ టు ఇండియాలో ఇప్పుడు 10th anniversary సెలబ్రేషన్స్ అంటే ఇట్స్ నాట్ అ కల్చరల్ సెలబ్రేషన్, ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ సర్వీస్, decade of service to the community in India and America. సో హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుముట్టు ఎక్కడున్నా మా December 25th రోజు శిల్పకళా వేదికలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. సెలబ్రేషన్ ఆఫ్ కమ్యూనిటీ, సెలబ్రేషన్ ఆఫ్ సర్వీస్, సెలబ్రేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ప్లీజ్ అందరూ రండి, అక్కడ కలుసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం. మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కళల తోటలో అయితే ఒక దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ కళల తోటలో ఎస్పెషల్లీ బతుకమ్మ, బోనాలు ఇవన్నీ ఇక్కడ చేసినాం. సో ఇలాంటి కళలు అక్కడ కూడా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాబట్టి కళల తోటలో దశాబ్దం, అదేవిధంగా సేవల కోటలో అయితే శతాబ్దం మా ఆర్గనైజేషన్. నో డౌట్ ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. వీటన్నిటిని మీ ముందుకి December 25 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇది ఎలా ఉండబోతుందని చెప్పేసి అంటే ఒక కుటుంబం, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కుటుంబం జరుపుకునేటటువంటి వేడుక. ఈ వేడుకలో మీరందరూ కూడా కుటుంబ సభ్యులే. సో దయచేసి రండి. శివ చెప్పినట్టుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో జాయిన్ కండి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో నాలాంటి మీలాంటి వాళ్ళందరూ కలిస్తేనే మనం ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ యొక్క మోటో సేవ దృక్పథం ఏదైతే ఉందో ఆ కళల తోటలో తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనేటువంటి నిన్నదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ మల్లన్న ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ 10 years టీటీఏ ఆర్గనైజేషన్ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అడ్వైజరీ కౌన్సిల్ తరఫున. సో అదొక్కటి కాకుండా July 17, 18, 19 చార్లెట్లో అయ్యే మా కన్వెన్షన్కి అందరూ వచ్చి సహకరించి మా ఈ 10 ఏళ్ళ సంబరాల్ని కాకుండా ఆర్గనైజేషన్ చేసే సంబరాలకు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరు కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుందని టీటీఏ తరఫున నేను మరొకసారి వినపం. మన టీటీఏ ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి ఎన్నో విశేషాలు షేర్ చేసుకున్నారు. 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి, అలాగే సేవా డేస్ గురించి, అలాగే నెక్స్ట్ ఇయర్ రాబోతున్న కన్వెన్షన్ గురించి. సో మనం మన టీటీఏ బృందానికి అభినందనలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవలు అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలతో ఇంతింతై వటుడింతై చందాన ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం 10 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం, దశాబ్దాల పోరుతో వందలాది విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ వారి అకుంఠిత దీక్ష, పట్టుదలతో
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మన తెలంగాణ ఎన్ఆర్ఐలకు అమెరికా దేశంలో ఒక ప్రత్యేక వేదిక అవసరాన్ని గుర్తించి ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘాన్ని స్థాపించారు. అలా ప్రారంభమైన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమవుతూ తన 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, అది తెలంగాణ స్ఫూర్తితో పుట్టిన గడ్డపై మమకారంతో నిర్మితమైన ఒక బలమైన వ్యవస్థ. ఈ సంస్థ వెనకాల నిరంతరం శ్రమించే మన గౌరవ వ్యవస్థాపకులు, విజ్ఞులైన సలహా మండలి, జట్టుగా కలిసి కట్టుగా సాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ క్షేత్రస్థాయిలో భుజం కలిపి నడుస్తూ వారి విలువైన సమయాన్ని వెచ్చిస్తూ డెడికేషన్తో, ఖచ్చితత్వంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించే ఆర్వీపీలు, ఆర్సీలు ఇందరి సమిష్టి కృషి మన టీటీఏ. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ కళలను, సంస్కృతిని ప్రాచుర్యం చేసే లక్ష్యంలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో మన పండుగలు, బతుకమ్మ, బోనాలు, దసరా ఉత్సవాలు జరపడం, మన భావితరాల వారికి మన ఘన చరిత్రను తెలియజేసి వారిని మన సాంస్కృతిక వారసులుగా తీర్చిదిద్దడం. యుఎస్ఏలోని ప్రతి రాష్ట్రంలో మన చాప్టర్ ఏర్పాటు చేసి తెలంగాణ వారినే కాదు తెలుగు వారందరినీ కలుపుకుంటూ సమాజహితమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ఇమిగ్రేషన్, లీగల్ సలహాలు వంటి వివిధ సెమినార్లు దేశంలో నలుమూలలా నిర్వహించడం. వైద్య, రక్తదాన శిబిరాలు, ప్రతి 2 ఏళ్లకు మనం పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి సేవా డేస్ నిర్వహించి గుడులు, బడులు, హాస్పిటల్స్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ క్లాసెస్ అందించడం, జాబ్ మేళాలు నిర్వహించడం, అంగవికలులకు 3 చక్రాల సైకిళ్లు, కృత్రిమ అవయవాలు అందించడం, గ్రామాలలో త్రాగునీటి సదుపాయం, ఇలా చెప్తూ పోతే ఎన్నో. ఈ కొద్ది కాలంలోనే మనం 2 ఏళ్లకోసారి మహాసభలు నిర్వహించుకొని పువ్వు పుట్టగానే పరిమళించింది అన్న సూక్తిని నిజం చేశారు. 2017లో డాలస్ నగరంలో మినీ కన్వెన్షన్ నిర్వహించారు. సినీ తారలు, గాయకులు, లోకల్ టాలెంట్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 2020లో కోవిడ్తో అల్లాడుతూ ఒకరినొకరు చూసుకోలేని వేదనలో ఉన్న తెలుగు వారి కోసం 4 నెలల పైగా జూమ్ లో వర్చువల్ కన్వెన్షన్ నిర్వహించి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. 2022లో న్యూజెర్సీలో కోవిడ్ తర్వాత నిర్వహించిన మొట్టమొదటి కన్వెన్షన్ గా అద్భుతమైన చరిత్ర సృష్టించారు. అశేష తెలుగు వాహిని ఈ కన్వెన్షన్ కు తరలివచ్చింది. అందరి మన్ననలు పొంది ఇటువంటి మెగా ఈవెంట్ ని నిర్వహించడంలో టీటీఏ తన సత్తా చాటి చెప్పింది. 2024లో సియాటిల్ నగరంలో యుఎస్ఏ వెస్ట్ కోస్ట్ లో నిర్వహించబడ్డ ఈ మొట్టమొదటి తెలుగు మహాసభగా చరిత్ర సృష్టించింది. నభూతో అన్నట్టుగా హాలీవుడ్కి తీసిపోని డిజిటల్ స్క్రీన్ల హంగామాతో 15,000కు పైగా ఆహుతులతో 500 మందికి పైగా వివిధ కమిటీ సభ్యులు, వాలంటీర్లతో పటిష్టమైన ప్రణాళికతో ఎన్నో అవాంతరాలు, సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా నిర్వహించిన ఈ మహాసభ తెలుగు సభల స్థాయిని కొన్ని 10 మెట్లు ఎక్కించింది. తెలంగాణ వారికి ఇటువంటి గొప్ప వేదికని పునాదులు వేసి మనకందించిన మన సంస్థ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారికి, ద బ్రెయిన్ బిహైండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ విజయపాల్ గారికి, కో చైర్ మోహన్ పట్లోళ్ల గారు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీ భరత్ మాదాడి గారు, శ్రీ శ్రీనివాస్ అనుగు, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గార్ల దిశా నిర్దేశంతో ఈ సంస్థ సాగుతున్నది. ఈ సంస్థకు ప్రతి ప్రెసిడెంట్, వారి కార్యవర్గం ప్రతి కార్యక్రమంతో సంస్థను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ నడిపిస్తున్నారు. ఈ కృషి అనంతంగా సాగుతూ టీటీఏ కీర్తి దిగాంతాల వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. సేవే మార్గంగా ఆవిర్భవించగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘము